సో మనతో పాటు అయితే పంకజ్ శ్రీనివాస్ గారు అయితే ఉన్నారు, ఆమెతో అయితే మాట్లాడారు. ఎందుకు ఈరోజు ఇలా చేయాల్సి వస్తుంది? మీరు ఇవాళ మా ధర్నా ఎందుకంటే 100 డేస్లో లేడీస్కి 6 పాయింట్స్ చెప్పారు. అది మేము ఫుల్ఫిల్ చేస్తామని రేవంత్ రెడ్డి గారు, మన ప్రజెంట్ సీఎం, మన ప్రజెంట్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ కమిట్ చేసింది. కమిట్ చేసినప్పుడు ఒక గవర్నమెంట్ మీద నమ్మకం ఉండి వాళ్ళని ఎన్నుకొని ప్రజలు ఆయన మీద ఎంతో నమ్మకం పెట్టి ఆయనను ఒక సీట్లో కూర్చోపెట్టి ఈయన మనకు తగ్గిన న్యాయం చేయగలుగుతాడు అన్న నమ్మకంతో ఒక మనిషిని కూర్చోపెడితే ఆ మనిషి ఏం చేయాలి అంటే 6 పాయింట్లో 4 పాయింట్ చేసి ఉంటే కూడా 1 పాయింట్ చేయకున్నా ఎవరైనా కానీ సరే ఇంకా చేస్తాడేమో, ఇంప్లిమెంట్ చేస్తారేమో అని చెప్పి మేము ఊరుకోన్నది. కానీ ఇంతమంది లేడీస్ చెవు ఆల్రెడీ పూలు పెట్టుకునే లేడీస్ని ఇంకా చెవులో పూలు పెట్టి వాళ్ళని చేయడం, వాళ్ళకి ఏ కమిట్మెంటు ఫుల్ఫిల్ చేయకుండా ఉన్నందు కారణం వల్లనే ఇవాళ మేమందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాం. నీ పరిపాలన బాగా ఉంటే ఈరోజు ఈ గతి వచ్చేది కాదు. మేము ఎంతో ఆశతో నిన్ను కూర్చోపెట్టాము. సరేలే, మా పార్టీ గెలవలేదు, మీ పార్టీ గెలిచింది కరెక్ట్. అప్పటికీ మేము మెజారిటీలో 8 గెలిచాము. పోయినసారి 3 గెలిచింది, ఈసారి 8 గెలిచాము. తప్పకుండా మా దగ్గర అభివృద్ధి ఉంది. కానీ మేము అప్పటికీ నువ్వు రేవంత్ రెడ్డి యాజ్ అ పర్సన్, యు ఆర్ అ జెమ్ ఆఫ్ అ పర్సన్, డైమండ్ ఆఫ్ అ పర్సన్ అండ్ ఆల్ ది coral of the person in a crown. But at the same time, I'm sorry to say, you are a youngster, you have got a full energy, you have got full of political knowledge and personal knowledge, and you have been doing lots of social service and community service in your youth, and I have seen you growing up day by day. And I personally am fan of yours, but politically as a CM, I'm sorry, you have failed to fulfill your commitment. ఇంకా 4 ఏళ్ళు ఉంది, 5 ఏళ్ళు ఉంది కాబట్టి ఇప్పటికీ మిమ్మల్ని సరిదిద్దుకునే ఛాన్సెస్ ఉంది. మీరు కమిట్ చేసిన మేనిఫెస్టోలో ఒక్కటి కూడా మీరు ఇంకా చేయలేదు. మీ పార్టీ అభివృద్ధి చూస్తున్నారు, మీ పార్టీని ఇంకా బలపరుచుకుంటున్నారు. వేరే పార్టీ నుంచి వచ్చే వాళ్ళని గొప్పగా పేపర్లో వేసుకొని ఈయన గెలిచాడు ఆయన గెలిచాడు అని చెప్తున్నారు. కానీ అది కాదు మాకు కావాల్సింది. ఇవాళ మీరు మహబూబ్ నగర్ వెళ్ళింది కూడా పార్టీ గ్రాస్ రూట్ లెవెల్లో ఎక్కడ మనం ఓడిపోయాము అని చూడడానికి వెళ్ళావు. కానీ నువ్వేమి అభివృద్ధి కార్యక్రమం కోసం వెళ్ళలేదు. నీ చేతిలో సత్తా ఉంది, నీ చేతిలో హోమ్ మినిస్ట్రీ ఉంది అని నువ్వు మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి లోపల వేసి ఏమైనా చేయొచ్చు, నోరు ముయ్యొచ్చు, కానీ ఊరు ముయ్యలేవు నువ్వు. ఎప్పుడైతే ఇంతమంది ఆడవాళ్ళు ధైర్యంగా భంగీరంగా బయటకు వచ్చారంటే తప్పకుండా ఏదో లోపం ఉంది. తప్పకుండా మీరు ఏదో ఎన్ని పాయింట్స్ మీరు ఫుల్ఫిల్ చేయలేదు. ఇవన్నీ మీ గుండె మీద చేయి పెట్టుకొని చెప్పండి. మీరు ఎన్ని పాయింట్స్ మీరు కమిట్ చేసిన లేడీస్ అభివృద్ధి కార్యక్రమం కోసం, మహిళల కోసం ఏం చేశారు, ఏది చేశారు? బలపూర్వకంగా ఈ పని చేశానని చెప్పి మంత్లీ రిపోర్ట్ ఇవ్వండి, లేదా 6 months రిపోర్ట్ ఇవ్వండి. మీ సత్తాకు వచ్చి 6 నెలలు అయింది. 6 నెలల్లో 1 పాయింట్ కూడా ఫుల్ఫిల్ చేయలేదు. ఫ్రీ బస్ అన్నారు, అది కూడా మళ్ళీ స్టాప్ అయింది. మరి ఏమి మీరు చేసింది, ఏం చెయ్యబోతున్నారు, ఇంకా ఏం చేశారు? ఆ రోజు కాంగ్రెస్కి ఈ రోజు కాంగ్రెస్కి తేడా లేకుండా అయిపోయింది. ఆడవాళ్ళు బెదిరిస్తే అరెస్ట్ అవుతామని భయానికి బయటికి రారు అని అనుకోకండి. ఈరోజు ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు, ప్రతి ఒక్కరికి లైఫ్ ఏంటి తెలుసు, పాలిటిక్స్ ఏంటి తెలుసు. ప్రతి ఒక్కరు ధైర్యంగా బయటకు వచ్చే రోజులు బయటకు వచ్చింది. మీరు ఎవరిని ఏం బెదిరించలేరు, మీరు సమాధానం చెప్పే తీరాలి. ఇంతమంది ఆడవాళ్ళు ఉసురు పోసుకొని మీరు ఎప్పుడు అభివృద్ధి చెందలేరు. 6 గ్యారెంటీలలో ఒక సబ్ గ్యారెంటీ ఆల్రెడీ ఇప్పుడు ఇంప్లిమెంట్ అయ్యే ఉంది కదా. ఏం గ్యారెంటీ? మహాలక్ష్మి పథకము. ఇది ఎలా ఉందంటే ఆవు పైన గడ్డి మేసేసింది, అడుగు గడ్డి ఎక్కడ. అలా దొరికిన కన్ను ఎదురుగా ఉన్న 4-5 వాళ్ళ పార్టీ మనుషులకే ఇచ్చాము అని చెప్పుకోవడం అది కాదండి. నువ్వు ప్రజా దర్బార్ పెట్టినట్టు ఇక్కడ ఇది ధర్నా చౌక్లో పెద్దగా పెట్టు. 6 గ్యారెంటీలో 1 గ్యారెంటీ ఫుల్ఫిల్, ఒక్కొక్క లేడీని క్యూలో వచ్చి తీసుకోమని చెప్పు. అప్పుడు మేము చెప్తాం. ఇంతమంది లేడీస్ ఉన్నారు, నువ్వు 50% లేడీస్కి నువ్వు చేసినది నువ్వు చూపించు, బలపూర్వంగా చూపించు. ఇంతమంది లేడీస్ ఇక్కడ పిచ్చోళ్ళలాగా ఇంటి పని, ఇల్లు సంసారం మొదలుకొని ఇక్కడ వచ్చి కూర్చోరు. నువ్వు ఒక్క పని చేయలేదు కాబట్టే ఇవాళ ఇది రిజల్ట్. This is not result of your election. This is the result of what work you have not done. 6 పాయింట్లో 1 పాయింట్ కూడా నువ్వు చేయలేదు. 10 మందికి ఇచ్చేసి నేను ప్రజాపాలన చేసావంటే ఎవరు నమ్ముతారు? ఫస్ట్ డే ప్రజాపాలన మీరు పెట్టారు, ప్రజావాణి అని పెట్టారు, అక్కడ మీరు కూర్చున్నారు. తప్పకుండా ఐ అప్రిషియేట్ దట్.
దాని తర్వాత ఏమైంది? అన్నీ మీ అండర్ స్టాఫ్ని కూర్చోబెట్టి వాళ్ళు ఉట్టి అప్లికేషన్ తీసుకొని ఎల్లుండి రామా 11 బండిల్ తీసుకుపోయి చెత్తలే వేస్తారు. ఇప్పుడు ప్రజాపాలన లేదు అని అంటున్నారా మీరు? తప్పకుండా లేదండి. ఇంకా ఎప్పుడు వేడెక్కుతుంది? 6 నెలలే అయ్యింది. 5 ఏళ్లలో 1 ఇయర్ ఇట్లనే గడిచిపోతుంది. అంటే మ్యామ్ ఇంత షార్ట్ టర్మ్లో ఇంత నెగిటివిటీ ఎందుకు ఈ గవర్నమెంట్కి వస్తుంది మ్యామ్? ఇంత నెగటివిటీ వస్తుందంటే మీరు బాల్ ఎంత జోరుగా విసిరేస్తే అంత జోరుగా రిటర్న్ వస్తుంది. వాళ్ళు చేయలేదు కాబట్టి నెగటివిటీ వచ్చింది. ధర్నాకి కనుక గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వకపోతే వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ నెక్స్ట్? దట్ ఓన్లీ టైమ్ విల్ టీచ్, టైమ్ విల్ టెల్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. వీ డోంట్ ప్లాన్ థింగ్స్ అండ్ డూ. అది స్కీమ్స్కి ప్లాన్ ఉండాలి, అమలుపరచడానికి ప్లాన్స్ ఉండాలి, మనము ఇంప్లిమెంట్ చేయడానికి ప్లాన్ ఉండాలి. కానీ ఇలాంటి ధర్నాలకు మేము ప్లాన్ చేసుకోము. ప్రజల స్పందన ఎప్పుడు వస్తుంది? ఏది అందాలో అది అందలేదో అప్పుడే ప్రజల స్పందన వస్తుంది. లేకపోతే అనవసరంగా మేము ధర్నా అంతా ప్లాన్ చేసుకొని రాము.